అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శాశ్వత హైకోర్టు న్యాయమూర్తులుగా 2 జడ్జీల ప్రమాణం. జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించిన సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్. మంగళవారం సాయంత్రం మదనపల్లిలో జరిగిన పలు వివాహ వేడుకలలో పాల్గొన్న యువనేత జునైద్ అక్బరీ. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసిన నిమ్మలపల్లి ఎస్ఐ. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలు ఘనంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబక్కర్ సిద్ది జన్మదిన వేడుకలు. చూస్తే శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మదనపల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుప్పావడి సేవను బుధవారం టీటీడీ పండితులు లక్ష్మణస్వామి, అమరస్వామి, బాలాజీ స్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం బుధవారం నిర్వహించే తిరుప్పావడి సేవలో మదనపల్లి పట్టణ ప్రజలు, భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రాంగణం సర్వాంగంగా రూపుదిద్దారు. ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన భట్ తిరుప్పావడి సేవలో పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ టెంపుల్స్ ఈవో రమణ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బీజే పాండు, పుర ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీకాంతాయ కళ్యాణధేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలనందు శ్రావణ మాసం సందర్భంగా విశేషంగా అన్నకూటోత్సవం అంటే తిరుప్పావడ సేవ అని చెప్పి ప్రతి గురువారము తిరుమలలో స్వామివారికి ప్రతి గురువారము చేసేటువంటి సేవ ఇది. ఈ శ్రావణ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరము శ్రీ మదనపల్లి ప్రసన్న వెంకటేశ్వర ఆనందు స్వామివారికి నెరవేరుస్తాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి 28వ తారీఖు ఈరోజు బుధవారం ఉదయం 9 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అయినది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, స్వామివారి ఆరాధన, గరుడ సేవ ఆరాధన, అన్నప్రబ్రహ్మణ్య ఆవాహన, శ్రీదేవి, భూదేవి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆవాహన ఆరాధన జరిగినది. తరువాత మహామంగళారతి, తీర్థ ప్రసాద వినియోగంలో జరిగినది. కావున మదనపల్లి భక్తాదులందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణ. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, శ్రీ జస్టిస్ వెనుతురుమల్లి గోపాలకృష్ణరావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రాంగణంలోని ఫస్ట్ కోర్టు హాల్లో బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఇరువురితో దైవ సాక్షిగా ప్రమాణం చేయించారు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఇరువురిని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను భారత రాష్ట్రపతి ఆమోదించిన పిదప వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా తనయుడు, యువ నాయకుడు జునైద్ అక్బరీ మంగళవారం రాత్రి మదనపల్లి పట్టణంలో పలు వివాహ వేడుకలలో పాల్గొన్నారు. ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఆనంద నాయుడు కుమార్తె వివాహము, ఎంజేఆర్ కళ్యాణ మండపంలో సోదరుడి కుమార్తె వివాహం, గంగోత్రి ఫంక్షన్ హాల్లో మున్సిపల్ కార్మికుడి కుటుంబంలో జరిగిన వివాహ వేడుకలతో పాటు బసినికొండకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వివాహ వేడుకలలో జునైద్ అక్బరీ తన స్నేహితులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామచర్లపల్లి యుగంధర్, షంషీర్, సహదేవ నాయుడు, సోషల్ మీడియా బాలు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తాను, లైటింగ్ పెంచుకుంటామా. మండలంలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని సీజ్ చేసినట్లు సీఐ తిప్పేస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐ మంగళవారం ఉదయం రాజవేటివారిపల్లి పంచాయతీ సమీపంలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ మొలకల దీన్నెకు చెందిన ఉప్పతొల్ల వినోద్ కుమార్ కు చెందినదిగా పోలీసులు గుర్తించి అతనిపై ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో ఇసుక రీచ్లు అందుబాటులో లేవని, ఇసుక తరలించడానికి అనుమతులు లేవన్నారు. అక్రమంగా ఇసుకను తరలించే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్ఐ తిప్పేస్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాలు చేస్తూ తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని జాతీయ మదర్ తెరీసా పురస్కారాన్ని అందుకున్న హెల్పింగ్ మైండ్స్ నిర్వాహకులు అబూబక్కర్ సిద్దిక్ జన్మదిన వేడుకలు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారుల మధ్య అన్నదాన వితరణతో జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన వేడుకలు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా నేడు ఆయన కుటుంబ సభ్యులు మిత్రులతో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో జరుపుకుంటూ సంస్థకు పూల మొక్కను అందించారు. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ కవితారాణి మాట్లాడుతూ అబూబక్కర్ సిద్దిక్ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థకు ఎన్నో రకాల సేవలు అందించడమే కాకుండా ఎంతో మందికి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారుల గురించి పలువురికి తెలియజేస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. అబూబక్కర్ సిద్దిక్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ దుశ్శాలువలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ కవితారాణి, ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పట్నం గిరిజమ్మాల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల బృందం, చిన్నారులు, వృద్ధులు పాల్గొన్నారు. ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఇంటర్నల్ స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ AI హ్యాక్థాన్ ను నిర్వహించారు. విద్యార్థులలో ఆవిష్కరణను మరియు సమస్యల పరిష్కార నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థులు పాల్గొన్నారు. పరిశ్రమ భాగస్వాములు మరియు అధ్యాపకులు అందించిన వాస్తవ ప్రపంచ సమస్యలపై పనిచేయడం ద్వారా విద్యార్థులు వారి సాంకేతిక సామర్థ్యాలను మరియు సృజనాత్మకతను ప్రదర్శించడానికి హ్యాకథాన్ ఒక వేదిక అని వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్స్ రామనాథన్ అన్నారు. విద్యా విషయక జ్ఞానం మరియు పరిశ్రమ అంచనాల మధ్య అంతరాన్ని తగ్గించడంలో ఇటువంటి కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలతో పాటు నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడంలో ఇలాంటి హ్యాకథాన్లు చాలా అవసరమని అన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ మరియు ఇంటర్నెట్ యాప్ థింగ్స్ తో సహా పలు డొమైన్లలో హ్యాకథాన్ సవాళ్లను పరిష్కరించడానికి 25 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి అని విభాగాధిపతి డాక్టర్ చొక్కనాథన్ అన్నారు. సంక్లిష్ట సమస్యలకు వినూత్న రీతిలో విద్యార్థులు పరిష్కారాలను అందించారని ఆయన అన్నారు. హ్యాకథాన్ ను ఒక చిరస్మరణీయ అనుభవంగా మార్చిన భాగస్వాములు, మార్గదర్శకులు మరియు నిర్వాహకులందరి ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు డాక్టర్ హేమలత, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.